దినం దేవుని వాగ్దానం. ఈ ఉదయకాల సమయంలో ఈ దినం దేవుని వాగ్దానం చక్కటి ఆత్మీయ కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తూ, ఎలా ఉన్నారు దేవుని బిడ్డలారా? ఉదయకాలం లేస్తున్నారా? మార్నింగ్ 5 to 6 ఆరాధన, అంతేకాకుండా ఈ చక్కటి ఈ దినం దేవుని వాగ్దానం ఈవినింగ్ లైవ్, ఇది ప్రభు రోజు మనకిస్తున్న ఆత్మీయ ఆహారం అండి. చాలామంది అంటారు ఇదే పని అంటారు, వాళ్ళకి ఏం తెలుసు? దేవునితో మనం నడిచే అనుభవం మనకు అవసరం. దేవుడు మనకు కావాలి. ఎందుకంటే అందరూ అంటారు దేవుడా దేవుడు అని ఊరికే దేవుని పట్టుకుని కూర్చుంటే కాదని. దేవుణ్ణి ఎరగటం, ఆయనతో మాట్లాడడం, ఆయనతో ప్రేమగా ఉండడం, ఆయన వాక్యాన్ని రిసీవ్ చేసుకోవటం, దినచర్య ప్రారంభించడం, సాయంత్రకాల సమయంలో కృతజ్ఞత చెల్లించడం ఎందుకైందండి? ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం మనందరం కలిసి ప్రభు తట్టు చూస్తున్నాం. ఈరోజు దుఃఖంలో, వేదనలో, బాధతో, నిందతో, శత్రు పోరాటంతో అనేక మంది నిన్ను బాధ పెడుతూ, గాయపరుస్తూ, నిందిస్తూ, మోసం చేస్తూ, ఒకవేళ నీ మీద అబద్ధపు ప్రచారాలు, అబద్ధపు ఆలోచనలు, అన్యాయంగా నీ మీద దేవుడు నీకున్నాడు. ఆయన నీతో వ్యతిరేకించే వారితో నీ పక్షముగా వ్యాజ్యమాడి న్యాయం తీరుస్తాడు. కష్టంలో ఉన్నావా? బాధలు ఉన్నావా? చాలామంది వాగ్దానం విని అప్పుడే కలిసినప్పుడు చెప్తుంటారు, ఆ టైంకి నేను ఈ టెన్షన్లో ఉంటే దేవుడు నాతో అదే మాట్లాడు. నిజమే అండి, మనల్ని గ్రహించి మాట్లాడే దేవుడు, మన వేదన ఎరిగి మాట్లాడేవాడు. ఈరోజు ఎరిగి ఉన్నాడు నీ పరిస్థితిని. ఒకవేళ రక్షణ మారు మనసు లేదా, దేవుడు యేసు రక్షకుడు, దేవుడు నీ పాపాలు క్షమించి ఆయన రక్తంలో నిన్ను కడిగి శుద్ధీకరించి నీకు మంచి జీవితం ఇస్తాడు. యేసయ్యను నమ్మితే పరలోక నిత్య జీవం. ఈరోజు యేసు నీ హృదయంలో చేర్చుకొని పాపాలన్నీ ఒప్పుకొని దేవుని తట్టు తిరుగు. కాబట్టి ఉదయకాలం ఏ బాధలు ఉన్నా, ఏ పోరాటంలో ఉన్నా ప్రభువు ఉన్నాడనే ధైర్యంతో ఉందాం. చదువుకుందాం చక్కటి శ్రేష్టమైన దేవుని వాగ్దానం. నేను చదువుతున్నాను ఈరోజు దేవుడు మనకిచ్చిన వాగ్దానం. ఇర్మియా గ్రంథం 30వ అధ్యాయం 20వ వచనం. వారి కుమారులను మునుపటి వలె ఉందరు, వారి సమాజము నా ఎదుట స్థాపించబడును, వారిని బాధపరచు వారిని అందరినీ శిక్షించేదను. దేవుని బిడ్డలారా, మునుపటి వలె నువ్వు ఉండబోతున్నావు. నువ్వు మునుపటి వలె నీ ఆత్మస్థితి, ఆరోగ్య స్థితి, ఆర్థిక స్థితి అన్నీ కూడా కొన్నిసార్లు దిగజారిన స్థితి ఉందా? ఏం కాదు, దేవుడు లేవనెత్తాడు. నిన్ను బాధ పెట్టేవారు తప్పకుండా శిక్షించబడతారు. గుర్తుపెట్టుకో, అది ఎవరైనా కానివ్వండి, దేవుడు వదిలిపెట్టడు. నీకు వ్యతిరేకంగా లేచిన దాన్ని దేవుడు మౌనంగా ఉండడు. నిన్ను బాధపరచు వారి చేతి నుంచి తప్పిస్తాడు ఆయన, విడిపిస్తాడు ఆయన, బయట తీసుకొస్తాడు ఆయన. అది రోగమైన, వ్యాధి అయినా, పాపమైన, శాపమైన, మనుషులైనా కానీ. అందుకని మీరు ధైర్యం తెచ్చుకోండి. మీరు మీ కుటుంబాలు మునుపటి వలె ఆశీర్వదించబడతారు, మునుపటి వలె స్థాపించబడతారు. శత్రువు సిగ్గునొందే విధంగా దేవుడు చేయబోతున్నాడు. కాబట్టి నిన్ను, నీ కుటుంబాన్ని దేవుడు చేస్తే ఎవరండి? అందుకని నీ కుటుంబాలు, నీ పిల్లలు మునుపటి వలె. అందుకని ప్రభు ఇస్తున్న వాగ్దానాన్ని బట్టి దేవునికి థ్యాంక్స్ చెప్పండి. నిన్ను బాధపరచు వారి చేతి నుంచి నేను నిన్ను విడిపిస్తా. వింటున్నారా? నిన్ను బాధపరచు వారి చేతి నుండి విడుదల పొందుతావు నువ్వు. నిన్ను బాధపరచు వారి చేతి నుంచి నేను నిన్ను విడిపిస్తాను. కాబట్టి ఈరోజు వాగ్దానం అది. ఏది నిన్ను బాధ పెడుతుంది, ఏది నిన్ను భయపెడుతుంది, ఆయన విడిపించబోతున్నాడు. అట్టి వారికి శిక్ష విధించబడబోతుంది. కాబట్టి దేవునికి థ్యాంక్స్ చెప్పు. ఏంది ముందు ఇట్లుండి ఇట్లా అయిపోయినామని బాధపడకు. అన్నీ చేస్తాడు, అన్నీ దేవుడు చక్కబరుస్తాడు. ఖచ్చితంగా నీ జీవితాన్ని, నీ కుటుంబాన్ని దేవుడు ప్రేమిస్తున్నాడు, విడిపించబోతున్నాడు. 50 దినాల్లో కూడా బలంగా ప్రార్థన చేస్తున్నాం. అందరి బంధకాలు ఉదయం, సాయంత్రం మన ప్రార్థనలన్నిటికీ దేవుడు జవాబు ఇవ్వబోతున్నాడు. కాబట్టి దేవునికి థ్యాంక్స్ చెప్పి ప్రార్థన చేసుకుందాం. తండ్రి, ఉదయం ఎంతమంది వాగ్దానం రిసీవ్ చేసుకున్నారు. రక్షణ లేని వారికి రక్షణ, పాపక్షమాపణ, రోగములతో ఉన్న వారికి స్వస్థత, వ్యాధులతో ఉన్న వారికి విడుదల, బంధకాలు ఉన్న వారికి విడుదల, పోరాటాలు ఉన్న వారికి విడుదల, నిందల్లో ఉన్న వారికి విడుదల, కోర్టు కేసు నుండి విడుదల, విడిపోయిన కుటుంబాలు కట్టబడాలి, ఆర్థిక బంధకాల నుంచి విడుదల, జాబ్ లేని వారికి మంచి జాబ్, సొంత గృహాలు లేని వారికి సహాయం చేయండి. ఏ కుటుంబం త్రాగుడు వ్యసనాలు ఉన్నాయి విడుదల ప్రభా. ఏ ఇంట్లో గొడవలు, కొట్లాట్లు ఉన్నాయి విడుదల ప్రభా. ఏ సంఘములు నాయన కొట్లాటలు, అసమాధానం ఉంది విడుదల. ఏ సేవకురాలు బిడ్డలు నాయన బంధకముల నుంచి విడుదల. నాయన భారతదేశాన్ని, ప్రపంచాన్ని నాయన రక్షణకి, పాప బంధకముల నుంచి విడుదల మీరు దయచేయండి. ఏ దేశం నుండి వాగ్దానం రిసీవ్ చేసుకుంటున్నాం, వారు ఉంటున్న దేశంలో వారికి, వారి కుటుంబాలకి విడుదల ప్రకటిస్తూ వారి దేశాన్ని రక్షించమని ప్రార్థన చేస్తున్నాం. మా దేశానికి రక్షణ దయచేయండి, మా ప్రజలకు రక్షణ దయచేయండి, మా కుటుంబాలకి రక్షణ దయచేయండి, మా సంఘాలకి రక్షణ దయచేయండి. ప్రభు 50 దినాలు ఇంకా బలంగా మా ప్రార్థనలలో ఒక ఘన విజయాలు పొందుటకు సహాయం చేయండి. నువ్వు మాతో ఉన్నామని గుర్తు చూపించి నీ నామానికి మహిమ తెచ్చుకోండి. ఈరోజు మ్యారేజ్ డే కుటుంబాన్ని దీవిస్తూ ఈ సంవత్సరం అంతట్లో నీ దీవెన శత్రు నుంచి విడిపించండి. బర్త్డే బిడ్డలను ఆశీర్వదిస్తూ దేవుడు వారిపై దేవాని కృపని, నీ సమాధానాన్ని
చూపుతున్నట్లుగా, అనేకులు గ్రహించినట్లుగా అయ్యా ఈ బర్త్డే, మ్యారేజ్ డే బిడ్డలు ఉందురుగా కానీ ప్రార్థన చేస్తున్నాం. ఈరోజు ఎవరెవరు నాయన సమస్యలు గుండా, రోగములు గుండా అన్నారు, యేసు పొందిన గాయముల వలన వారికి స్వస్థత, ఈ నాయన జ్వరములు, బలహీనతలు, నాయన రకరకాల రోగములు యేసు నామములు ఇప్పుడే హీల్ అవ్వాలి. నీ సన్నిధి వారిని కమ్ముకోవాలి. మరొకసారి నాయన కల్వరి పరిచర్ని, మా కుటుంబాన్ని మీరు దీవించి వర్ధలు చేసి మీ సన్నిధి మాకు తోడుగా ఉంచమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. నేను నమ్ముతున్నాను దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానం అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్స్ పెట్టండి. వాగ్దానం ఈ దినం మీ కొరకు దేవుడిచ్చేది ప్రతి ఒక్కరికి తెలియచేయండి. పాస్టర్ ప్రవీణ్ నేను యూట్యూబ్ పరిచయం చేయండి. అంతేకాక ప్రత్యేకంగా దేవుని బిడ్డలారా 50 దినాల ఉపవాస ప్రార్థనలు జరుగుతున్నాయి. మార్నింగ్, ఈవినింగ్ అద్భుతంగా డే అంతా కూడా కుటుంబాలతో పాటు ప్రార్థనాత్మతో, అభిషేకంతో నీ బంధకములు, నీ సమస్యలు, నీ రోగములు, నీ కుటుంబ పోరాటాలని విడిపించేది ఉపవాస ప్రార్థన. అందుకని కూడి మనం ప్రార్థన చేస్తున్నాం. అది జరగబోతుంది కాబట్టి పాలు పొందండి. లాస్ట్ వీక్ ప్రిపేర్ కండి. అద్భుతమైన దీవెనలు చూడండి, అద్భుతమైన కార్యాలు చూడండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రైజ్.